హాయ్ గాయ్స్ అందరికి ఈరోజు మనమైతే పోలీస్ స్టేషన్ ముందుకైతే వచ్చాము. రెడ్ కలర్ కార్ తీసుకొని. ఏంట్రా ఇటు పోలీస్ స్టేషన్ ముందుకు ఎందుకు వచ్చారని అయితే అనుకోకండి. నేనైతే పోలీస్ స్టేషన్ అయితే లేపేద్దామని అయితే వచ్చాను. అంటే పోలీస్ స్టేషన్లో బాంబ్స్ వేసి స్టిక్కీ బాంబ్స్ పెట్టేసి పోలీస్ స్టేషన్ని మొత్తమే లేపేద్దామని అయితే ఫిక్స్ అయ్యి అయితే వచ్చాను గైస్. కాబట్టి ఇక మన పని అయితే మొదలు పెడదాము. కార్ దిగి లోపలికైతే ఫస్ట్ వెళ్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, సైలెంట్గా వెళ్ళి చెకప్ అయితే చేసుకొచ్చుకుందాం గైస్. మనం ఫస్ట్ లోపలికి అయితే వద్దాము. ఇదిగోండి గైస్, ఇక్కడైతే ముగ్గురు అయితే కూర్చున్నట్టున్నారు. ఓకే గైస్, ఇక్కడైతే ముగ్గురు అయితే ఉన్నారబ్బా. అలాగే ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడ లోపల? ఎవరైతే లేరు గైస్, ముగ్గురు అయితే ఉన్నారు. అరే యార్, నేనైతే పోలీసు వాళ్ళ మీదకి ఎక్కి దిగుతున్నాను. వాడైతే ఏమనట్లేదు. పబ్లిక్స్ ఎవరో అయితే కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చినట్టున్నాడు. లోపలైతే ఒక ఎనిమి కూడా ఉన్నాడబ్బా. వాడికైతే వాని కోసం అయితే మంచిగా సోఫా అయితే వేశారు. దీని అమ్మ జీవితం, ఎవరినో ఒకరిని చంపేసి పోలీస్ స్టేషన్ కూడా యథార్థం ఉంది గైస్. మంచిగా కొత్త బెడ్ అయితే ఉందన్నమాట అందులో. అలాగే పైకి అయితే లేవుదాం, ఆగండి పైన ఎవరైనా ఉన్నారా ఇట్లా అని. పైన అయితే ఎవ్వరు లేరు గైస్, ఇదైతే కొత్త బిల్డింగ్లా ఉంది. పైన అయితే ఒక్కరు కూడా లేదు. ఇక్కడి నుంచి చూస్తే మంచిగా అక్కడైతే ఏరోప్లేన్స్ అయితే సూపర్గా అయితే కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అబ్బా ఈ గ్లాస్లో నుంచి అయితే. సరే మనమైతే కిందికి అయితే వెళ్దాము. కిందికి వెళ్ళి మెల్లగా మన పని అయితే ప్రారంభిద్దాము. ఫస్ట్ అయితే కిందికి అయితే వెళ్దాము. మెట్లు కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బాయి ఇందులో. ఫస్ట్ అయితే కిందికి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఫస్ట్ పోలీసు వాళ్ళ మీద అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే పెడదాము. వాళ్ళు ఒకవేళ లేస్తే మనమైతే ఎస్కేప్ అయితే అయిపోదాము. వాళ్ళు లేవకుండా అలానే కూర్చుంటే ఖచ్చితంగా అయితే స్టిక్కీ బాంబ్స్ పెట్టి యాక్టివేట్ అయితే చేసేద్దాం గైస్. చూసారా మామ, మస్తు కోఆపరేట్ అయితే చేస్తున్నాడు. కానీ హెడ్ ఎందుకు అటు ఇటు తిప్పుతున్నాడు. ఈయన హెడ్కి అయితే ఒకటైతే పెట్టేద్దాం ఆగండి. వీళ్ళకి కూడా అయితే ఒక్కొక్కటి అయితే ఇచ్చేద్దాం స్టిక్కీ బాంబు. వాళ్ళు ఏమైనా చేసుకున్నాం, ఒక్కొక్కటి అయితే హెడ్కి అయితే కొట్టేసి యాక్టివేట్ అయితే చేద్దాం. కానీ మనమైతే లోపల ఉండి అయితే యాక్టివేట్ అయితే చేయొద్దు అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే కష్టం కదా. అందుకని చెప్పేసి లోపల ఉండకుండా బయటికి అయితే పోయేద్దాము. అలాగే గైస్, ఇక్కడైతే ఇక్కడ లోపల ఉన్న మీద అయితే వేయడానికి ట్రై చేద్దాం ఆగండి. వీడు ఏం చేసి వచ్చాడో కానీ వీడికైతే మంచిగా సోఫా వేసి మరీ కూర్చోబెట్టారు. అరే యార్, లోపలికైతే పోతలేవు అబ్బా. గేట్కి అయితేనే తట్టింది అది, లోపలికి అయితే పోతలేదు. వీడెవడో ఇంకోడైతున్నాడు. వీనికి కూడా ఒక రెండు అయితే ఇచ్చేద్దాం ఆగండి. అరే యార్, ఇక్కడైతే ఇంకా ముగ్గురు కూర్చున్నారబ్బా. వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కటి అయితే ఇచ్చేద్దాము స్టిక్కీ బాంబ్స్ అయితే. ఇవన్నీ గైస్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదబ్బా. హెడ్ అయితే అటు ఇటు అయితే తిప్పుతున్నారు. వీళ్ళందరికీ నేను స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేలోపు అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే పట్టాపట్ట మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే మీరు ఏదైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే పట్టాపట్ట కామెంట్ అయితే వేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మీరు ఏ ఛాలెంజ్ అయినా సరే గైస్, ఇదే గేమ్ అని కాదు, ఏ గేమ్లో అయినా సరే, మీరు ఆడే గేమ్లో అయినా పర్లేదు, ఏ గేమ్లో అయినా సరే నాకు ఛాలెంజెస్ అయితే ఇవ్వండి. నేనైతే ఛాలెంజెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను మామ ఖచ్చితంగా. వీడికైతే రెండు అయితే వేసేసాం అనమాట స్టిక్కీ బాంబ్స్. మనం కొద్దిగా దూరం వచ్చేసి అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే ఆన్ చేద్దాం అనమాట. ఫోన్ అయితే తీసుకొని యాక్టివేట్ అయితే కొట్టేద్దాము. ఇదిగోండి గైస్, మనమైతే ఫోన్ అయితే తీసాము. అరే యార్, ఇదైతే కాలింగ్లోకి అయితే వెళ్ళిందబ్బా. ఓపీ గైస్ వచ్చేసాము. అరే యార్, ఏంటబ్బా ఇది గ్యాలరీలోకి వెళ్ళింది. మనకైతే ఇది కొద్దిగా అయితే మర్చిపోయానబ్బా. అంటే గేమ్ అయితే రీసెంట్గా ఆడుతున్నాను కదా ఇది. నాకు అసలు ఈ గేమ్ ఎప్పుడైతే ఆడలేను, ఈ మధ్యలో ఆడుతున్నాను. ఎందులోకి వెళ్ళాలో కూడా నాకు సరిగ్గా అయితే అర్థం అవ్వట్లేదు. అరే యార్, ఇదేదో ఇంటర్నెట్ అండి అబ్బా. ఓపీ గైస్, ఇక్కడికైతే వచ్చేసింది. మనమైతే యాక్టివేట్ అయితే కొట్టేసాము. ఓపీ గైస్, స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయాయి అబ్బా. చూసుకోవచ్చు, అక్కడైతే స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయాయి. పోలీసు వాళ్ళు అయితే బయటికి ఎగిరి పడ్డారబ్బా, బయట ఉన్న వాళ్ళు ఇద్దరైతే. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము. ఓన్లీ పోలీసు వాళ్ళే చనిపోయారా, ఇంకేమన్నా వస్తువులు కూడా అయితే పగిలిపోయాయి అయితే చూద్దాము. ఓపీ గైస్, అరే యార్ ఏంటబ్బా, ఆ పైన ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడైతే పడిపోయారనమాట. ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు? అరే యార్, ఇక్కడైతే ఇద్దరైతే పడిపోయారు. మధ్యలో అయితే లేచినట్టుండు, అందుకే ముందరికైతే వచ్చి పడిపోయాడు. ఫైనల్గా ఇక్కడైతే అందరైతే చచ్చిపోయారబ్బా. అరే యార్, మాయం అయిపోయారబ్బా అప్పుడే వీళ్ళు బాడీలు అయితే. నేను అనుకున్న పని అయితే అయ్యింది కానీ అంత సాటిస్ఫైగా అయితే కాలేదబ్బా ఈ గేమ్లో. అంటే నేనైతే టోటల్ పోలీస్ స్టేషనే వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఓన్లీ అందున్న పోలీసు వాళ్ళు మాత్రమే చనిపోయారనమాట. అయినా ఏం పర్లేదు గైస్, మనమైతే పోలీసు వాళ్ళు అందరిని అయితే చంపేశాము. కాబట్టి ఈ వీడియో వచ్చేసి గింత గైస్. మీరు ఏదైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే పట్టాపట్ట మనకైతే కామెంట్ అయితే వేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా. ఓకే గైస్, బాయ్ బాయ్.